సామాజిక న్యాయం సమరబేరీ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన గుర్రంపోడు కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామాజిక న్యాయ సమరబేరీ కార్యక్రమానికి నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం నుంచి భారీ ఎత్తున గ్రామ మండల స్థాయి నాయకులు తరలి వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గ్రామ శాఖ అధ్యక్షులు అభిప్రాయాలు తీసుకోవడం, వారిని కలిసి మాట్లాడడం అనేది గొప్ప విషయమని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% సీట్లు సాధిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య, మాజీ అధ్యక్షుడు జాల చిన్న సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కమతం జగదీష్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మేడి వెంకన్న, యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కొత్త నాగరాజు, మహిళా అధ్యక్షురాలు మాదినబోయిన నాగమణి, మండల నాయకులు, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజిక న్యాయ సమరబేరి ఈనాటి కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు ఎల్బీ స్టేడియంలో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని గ్రామ అధ్యక్షులను, సెక్రటరీలను, మెంబర్లను అందరితోటి మమేకమై కార్యక్రమాన్ని నిర్వహించుటకు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మన జేవీ రెడ్డి, మన సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మన ముఖ్య నాయకులు జానారెడ్డి గారు, వీరందరూ కలిసి ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులోనే భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని గ్రామాన ప్రజల్లోకి వెళ్ళిపోవటానికి కృషి చేయాలని చెప్పి యూత్ను ప్రోత్సహించుట కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు మన కాంగ్రెసు ఇందిరమ్మ ఇండ్లు, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా ఇలాంటి కార్యక్రమాలను ఎన్నిటినో ఫస్ట్ గవర్నమెంట్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ఆడవాళ్ళకు ఉచిత బస్సు, ఇలాంటి ఉచిత కరెంటు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టింది. ఉచిత గ్యాసు, 500 రూపాయలకు సిలిండరు. ఈ కార్యక్రమాలు మనం ఇన్ని చేసినా కూడా ప్రజల్లోకి తీసుకుపోకపోవటం వల్ల ప్రజలకు మనము మమేకమై పోలేకపోతున్నాం. కాబట్టి మనమందరము కలిసి గ్రామాన మనము చేసిన కార్యక్రమాలను తీసుకువెళ్ళి మన పార్టీని ఇంకా బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సామాజిక న్యాయం సమరవీరుల ప్రోగ్రానికి పోవడానికి కారణం, అక్కడ సీఎం గారు పెట్టిన ప్రోగ్రానికి భారీగా మా మండలంలోకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రేపు స్థానిక ఎలక్షన్లో వచ్చే విధంగా కూడా అన్నీ కూడా మా మండలంలో మొత్తం అన్ని కీన్సిప్స్ చేసి గెలుస్తామని అదే కోరుకుంటూ, దాంతోపాటు ఈరోజు మండలంకి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు ఎన్నైతే వాహనాలు చెప్పాడో అంతకన్నా ఇంకెక్కువ పోతున్నాం, అంత ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలబద్ధంగా చేసుకోవడానికి చాలా ఆలోచనగా చూస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుష్టిప్రచారం చేసుకుంటూ వాళ్ళు ఎన్నో మా కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు అందరికీ పేదలకు నేరుగా వాళ్ళ ఇంటికే అందుతున్నాయి. అది ఓర్వలేక వాళ్ళు రకరకాలుగా పెడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది చెప్పడానికి మీకు అది ఆలోచన రాకుండా అది ఇన్ని పథకాలు వీళ్ళు చేస్తుంటే మీరు భరించలేక, అది చూసి ఓర్వలేక మీరు ఏదేదో దుష్టిప్రచారం చేస్తున్నారు. ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఈసారి స్థానిక ఎలక్షన్ రాష్ట్రం మొత్తం కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కానీ అన్ని క్లీన్షిప్ చేస్తామని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏఐసిసి ఆదేశాల మేరకు సామాజిక న్యాయ సమరబేరికి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి, గుర్రంపూడి మండలం నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. గ్రామాన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రామ్ని బలోపేతం చేయడానికి యువత అయితేంది, యూత్ కాంగ్రెస్ అయితేంది, సీనియర్ కాంగ్రెస్ అయితేంది,
ఈ సమీక్షా సమావేశాన్ని ఎల్బీ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. కావున గ్రామం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వెళ్ళి ఆ యొక్క ప్రోగ్రాన్ని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాన్ని విని గ్రామాన మనం ప్రజలలోకి ఎలా తీసుకువెళ్ళాలనే ఒక దాని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. కావున గుర్రంపూడి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలు నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేసి ఈ గవర్నమెంట్ ఏ విధంగా ప్రజలలోకి సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నామనే విధానాన్ని ప్రతి ఇంటికి చేరవేసి ఖచ్చితంగా అక్కడ ఇందిరమ్మ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని మేము ఆశిస్తున్నాం. జై హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టినటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు హాజరవుతున్నారు. దేశంలో ఏ పార్టీ కూడా చేయనటువంటి కార్యక్రమం ఇది. ఒక జాతీయ అధ్యక్షుడితో స్వయంగా గ్రామ శాఖల అధ్యక్షులను పిలిపించుకొని గ్రామ శాఖల అధ్యక్షుల అభిప్రాయాలను కూడా తీసుకొని మరి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా పునర్నిర్మించుకోవాలి, మరో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి కింది స్థాయి గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి కూడా మరి అభిప్రాయాలను సేకరిస్తూ ఉందంటే ఇది మామూలు విషయం కాదు. ఒక జాతీయ స్థాయి అధ్యక్షుడు మామూలు కార్యకర్తలతో మాట్లాడడం అనేది గొప్ప విషయం. మరి ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం కానీ అవి జనాలు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఇవన్నీ తీసుకుపోయేది ఎవరు అంటే గ్రామీణ స్థాయి కార్యకర్తలు చురుగ్గా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. ఈ గుర్రంపూడి మండలం నుంచి కూడా భారీ స్థాయిలో అనుకున్న దానికంటే ఎక్కువ కూడా అత్యధికంగా ఈ యొక్క కార్యకర్తలు ముందుకు రావడం అనేది సంతోషదగ్గ విషయం. ఇది భారీగా ఖచ్చితంగా ఈ యొక్క ఈ ప్రోత్సాహంతో వచ్చే స్థానిక సంస్థల్లో అత్యధికంగా 100కి 100 పార్లు కూడా కాంగ్రెస్ పార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు.